లోతుకి వెళ్ళాలి బ్రదర్ భక్తిలో. అప్పుడు పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. పై పైన ఉండకూడదు, డెప్త్లోకి వెళ్ళాలా. ఏసైతో లవ్ చేస్తే ఎట్టుండాలి తెలుసా? లోతుగా లవ్ చేయాలి. ఏసైని ప్రేమిస్తే లోతుగా అట్లా కనెక్ట్ అవ్వాలా. అప్పుడు నక్షత్రమై వెలుగుతావు, నక్షత్రమై ప్రకాశిస్తావు. అందుకే అసలు నీ లోతు ఎంతో తెలుసుకుందామని టెస్ట్ చేస్తాడు, ఒంటరిని చేస్తాడు, కొన్ని కఠిన పరిస్థితులు రాణిస్తాడు, నువ్వు బలహీనపడే పరిస్థితులు రాణిస్తాడు. నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాసాన్ని, నీ శ్రమానుభవంలో నీ తీర్మానాన్ని అన్నిటినీ గమనిస్తాడు. కాబట్టి నేను చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని కొంచెం పరీక్షలో పాస్ అవడానికి ఫిక్స్ అవ్వండి. ఎన్నైనా కానీ ఏవైనా ఎదురవనే నిన్నే నా గుండెల్లో పెట్టుకున్నానయ్యా. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఒక దశలో అలాగ వదిలినప్పుడు కొన్ని భంగపాట్లు ఎదుర్కొన్నాను, కొన్ని అడుగులు కూడా లోకం వైపు పడ్డాయి. మళ్ళా వెనక్కి తిప్పాడు, తిప్పిక కనెక్ట్ చేసుకున్నాడు. ఇంకప్పటి నుంచి ఇప్పుడు దాకా మా అనుబంధం అలా సాగిపోతూ ఉంది. 24 సంవత్సరాలుగా. ఆయనకి మహిమ కలుగునుగాక. మీరు కూడా అలా కనెక్ట్ అవ్వండి దేవుడికి. ఇప్పుడు ఆల్రెడీ పరీక్షలో ఉన్నారా? డోంట్ వరీ, పరీక్ష పెట్టిన దేవుడు మీతోనే ఉన్నాడు. అది విషయం. అన్నీ తీసేస్తే కూడా దేవుడిని సనగలేదంటావు యోబు. ఈడంటాడు ఈ సైతానుగాడు, అన్ని ఇచ్చావు కాబట్టి పొగుడుతున్నాడు, అప్పుడు తిడతాడంటే తీసినా తిట్టరా అన్నాడు. చూడు అప్పుడు చెప్తా. తీసినా తిట్టలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయనకే స్తోత్రం కలుగును కాక. ఘోర పరాజయం సైతానుగాడికి. యోబుకు 2 దీవెన. కాబట్టయ్యా దేవునితో డెప్త్లోకి వెళ్ళండి, మనుషులతో వెళ్ళవాకండి. SKNP అయిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు.